కోల్కతా మెడ్కో హత్యాచారం కేసులో కోర్టు తీర్పుపై ఉత్కంఠ. నేరం చేయలేదంటూ వాదనలు వినిపించిన నిందితుడు సంజయ్ రాయ్. ఆటో కార్మికుడిపై ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ కక్ష సాధింపు దారుణం. ఆరుమిల్లి చర్యలను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. వైఎస్ జగన్ కేసుల విచారణ బదిలీ చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ. ఈ కేసుతో సంబంధం ఏంటని రఘురామకృష్ణంరాజు లాయర్కు అక్షింతలు. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా. ప్రొఫెసర్ హరిగోపాల్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన అంటూ హరీష్ రావు ట్వీట్. తెలంగాణలో తగ్గిన బీర్ల నిల్వలపై యూబీ కీలక నిర్ణయం. బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లుగా వెల్లడి. నంద్యాల జిల్లా బనగానపల్లి పిఎస్ వద్ద ఉద్రిక్తత. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రోద్బలంతో వైఎస్ఆర్సీపీ నేత అబ్దుల్ ఫైజ్ పై అక్రమ కేసులు. బనగానపల్లి పిఎస్ కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. స్టీల్ ప్లాంట్ కార్మికులను కించపరిచిన టీడీపీ అధ్యక్షుడు పల్లా. కార్మికుల ఉద్యమం మీదే బతకొద్దన్న పల్లా శ్రీనివాసరావు. జగన్ సామాజిక న్యాయం చేస్తే చంద్రబాబు సామాజిక మోసం చేశారు. చంద్రబాబు నివాసం అక్రమ నిర్మాణం కాదా అని పోతిన మహేష్ ప్రశ్నాస్త్రాలు. నల్గొండలో రేపటి బీఆర్ఎస్ మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ. హైకోర్టును ఆశ్రయిస్తామంటున్న గులాబీ శ్రేణులు. నల్గొండ రైతు మహాధర్నా అనుమతి నిరాకరణపై చిరుమూర్తి లింగయ్య మండిపాటు. కేటీఆర్ వస్తున్నాడంటే రేవంత్ ప్రభుత్వానికి భయం అవుతోందంటూ ఎద్దేవా. గుంటూరు జిల్లా కలెక్టర్ను కలిసిన మేయర్, డిప్యూటీ మేయర్. కమిషనర్ పులి శ్రీనివాస్ ను స్టాండింగ్ కౌన్సిల్ నుండి తొలగించాలని డిమాండ్. విజయవాడ వరద బాధితుల నిధులు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణ. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో గౌడ్ కులస్తుల పరిరక్షణ కమిటీ సమ్మేళనం. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని సభ్యుల నిర్ణయం. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ కంటి హాస్పిటల్లో రోగుల ఆందోళన. సదరన్ రీవెరిఫికేషన్ కోసం డాక్టర్లు వెళ్లిపోవడంతో ఆపరేషన్లు క్యాన్సిల్. తమ పరిస్థితి ఏంటని రోగుల ఆవేదన. ఖమ్మంలో అద్దె చెల్లించలేదని ఎస్సీ ట్రైబల్ స్కూల్కు తాళం వేసిన కాలేజీ యాజమాన్యం. కబడ్డీ బయటే పడిగాపులు కాస్తున్న విద్యార్థులు. రోడ్లపై ఘర్షణలు, బర్త్డే వేడుకలు నిర్వహిస్తే ఉక్కుపాదం మోపుతాం. ఖమ్మం ప్రజలకు ఏసీపీ రమణమూర్తి హెచ్చరికలు. విజయవాడలో కొత్త పింఛన్లు మంజూరు చేయాలని బాధితుల ఆందోళన. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాలు అందజేత. కృష్ణా జిల్లా గోశాలలోని శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం దారుణం. 20,000 కట్టిన స్టూడెంట్ ని లోపలికి అనుమతించని వైనం. అర్ధరాత్రి కాలేజీ ముందు బైఠాయించిన స్టూడెంట్ తండ్రి. ఇవాళ అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం. సతీమణి ఉషా వాన్స్ పెద్దమ్మ ప్రొఫెసర్ సి శాంతమ్మ శుభాకాంక్షలు.